ఒక అమ్మాయి మీద అంత అబ్సెషనా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ స్టోరీ టైమ్. యాక్చువల్గా నాకు కొన్ని రోజుల ముందు ఒక క్రీపీ థింగ్ తెలిసిందనమాట నా ఫ్రెండ్ గురించి. ఇప్పుడు నా ఫ్రెండ్ కాదనుకున్నామే, బట్ స్టిల్ ఒకప్పుడు నా ఫ్రెండ్. అయితే ఆమె నా మ్యూచువల్ ఫ్రెండ్ ఒక ఆమె ఉంటుంది, ఆమెతో కలిసి ఉంటుంది అనమాట. రోజు ఈమె నాతో చాలా మంచిగా మాట్లాడి రోజు ఆమె దగ్గరికి వెళ్ళి నా గురించి ఏదో ఒకటి బిట్ చేస్తుంది అనమాట, ఏదో ఒకటి చెప్తుంది అనమాట. ఇట్స్ బిన్ 4 months నుండి రోజు నా గురించి మాట్లాడకుండా నిద్రపోదంట, రోజు నా ఫొటోస్ చూడకుండా నిద్రపోదంట. బ్రో, లైక్ వాట్ ద హెల్, రోజు నా ఫోటో చూసే నిద్రపోతుందంట. అయితే ఆమె నా ఇన్స్టాగ్రామ్లో ఉండదు. దెన్ నా మ్యూచువల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆమె ఫోన్ తీసుకొని ఆమె దాంట్లో నుండి నా ఇన్స్టాగ్రామ్ని రోజు స్టాక్ చేస్తుందంట. లైక్ సీరియస్లీ, ఓకే స్టాక్ చేసింది, ఎప్పుడన్నా ఒకసారి స్టాక్ చేస్తే అనుకోవచ్చు. రోజు స్టాక్ చేయడం ఏంది, రోజు నా ఫోటో చూడకుండా నిద్ర పోకపోవడం ఏంది? వై ఆర్ యూ సో ఆబ్సెస్డ్ విత్ మీ బ్రో, వై? మళ్ళీ లిటరలీ నా దగ్గరకు వచ్చి ఏం తెలియని చిన్న పిల్ల అన్నట్టు మాట్లాడుతుంది. లైక్ ఒక అమ్మాయి మీద అంత అబ్సెషనా? అండ్ గర్ల్, గో గెట్ ఎ లైఫ్, డోంట్ బీ అబ్సెస్డ్ విత్ మీ, ఇట్ క్రీప్స్ మీ అవుట్. ఓకే, డోంట్ టాక్ టు మీ ఎవర్ అగైన్. నాకు తెలుసా మీ వీడియో కూడా చూస్తుందని. ఇన్స్టాలోనే వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని మరి నన్ను స్టాక్ చేసిన అమ్మాయి. యూట్యూబ్ మొత్తం ఎట్లాగో అందరికి కనిపిస్తుంది, అందులో చూడదా ఏంది బొంగు, చూస్తుంది. ఆమె చూడాలనే పెడుతున్నాను నేను స్టోరీ టైం. ఆమె వరకు పోవాలి, డైరెక్ట్గా పోయి ఆమెతో మాట్లాడి ఆమెకి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటలేను. అందుకే ఒక స్టోరీ టైం చేసి పాడేస్తే ఎట్లాగో స్టాక్ చేస్తుంది కదా నాకు, నన్ను. సో ఆ స్టాకింగ్లోనే తెలిసిపోతుంది ఆమెకి. నార్మల్గా నేను ఫ్రెండ్స్ని చూసిన బ్యాక్ బిచ్చింగ్ చేసేవాళ్ళని, కానీ మరీ రోజు ఫొటోస్ చూడకుండా నిద్రపోకుండా ఉండేవాళ్ళని, రోజు ఫొటోస్ని స్టాక్ చేసే అమ్మాయిలని మాత్రం ఎప్పుడు చూడలేదు బ్రో. మీకు అట్లాంటి ఫ్రెండ్స్ ఉంటే మాత్రం ప్లీజ్ ఇప్పుడే వాళ్ళతో కట్ చేసుకోండి మీ బాండ్ని. అలాంటి వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. ఓకే, స్టోరీ టైం అయిపోయింది గైస్. బాయ్ బాయ్, సీ యూ సూన్.